Welcome to PCR Creations Photoshop classes. ఈజీ వెడ్డింగ్ ఆల్బమ్లో ఈరోజు మేకప్ అయినటువంటి బ్రైడ్ జ్యువెలరీస్ని ఏ విధంగా హైలైట్ చేస్తాం, దానికి మనం ఏ విధంగా డిజైన్ చేసుకుందామో చూద్దాం. దానికోసమని ఒక కొత్త డాక్యుమెంట్ని ఓపెన్ చేసుకుందాం. 1218 తీసుకుందాము. ఒకటి 18x12 200 రెజల్యూషన్తో ఒక డాక్యుమెంట్ తీసుకొని ఇందులో మనం ఈ టూల్ బాక్స్లో ఇక్కడ రెక్టాంగిల్ టూల్ తీసుకొని రెక్టాంగిల్ టూల్లో లాస్ట్ ఆప్షన్ ఇక్కడ వచ్చి పాలిగాన్ టూల్ అని ఉంటుంది. ఈ పాలిగాన్ టూల్లో మనము సైడ్స్ని ఎన్ని రకాలు కావాలంటే అన్ని సైడ్స్ కార్నర్స్ వచ్చే విధంగా మనం డాక్యుమెంట్ని తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ 8 ఉంది, 8 కార్నర్స్తో వచ్చింది. ఇక్కడ నేను 4 ఇస్తున్నాను. 4 కార్నర్స్తో మనం ఒక డాక్యుమెంట్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ 6 ఇస్తే 6తో ఒక కార్నర్ని మనం 6 కార్నర్స్తో ఒకదాన్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒక 8 కార్నర్స్ ఇస్తున్నాను. 8 కార్నర్స్తో క్రియేట్ చేశాను. కంట్రోల్ ఎంటర్తో దాన్ని సెలెక్షన్ చేసి కంట్రోల్ షిఫ్ట్ ఎంతో ఒక న్యూ లేయర్లో క్రియేట్ చేసి అందుకు ఒక కలర్ని ఫిల్ చేస్తున్నాను. కంట్రోల్ డీతో డీసెలెక్ట్ చేశాను. చేసుకున్న తర్వాత ఒక డాక్యుమెంట్ తీసుకొని దీన్ని మనం ఫిల్టర్లో బ్లర్లో మోషన్ బ్లర్ చేసి ఓకే చేద్దాం. జస్ట్ కంట్రోల్ ఏ, కంట్రోల్ సి, కంట్రోల్ డబ్ల్యూ చేసి దీన్ని క్లోజ్ చేద్దాం. కంట్రోల్ వి చేసి ఇక్కడ పేస్ట్ చేద్దాం. కంట్రోల్ టీ చేసి దీన్ని షిఫ్ట్ ఆల్తో ఒకసారిగా పెద్దలు చేసుకొని బ్యాక్గ్రౌండ్ సెట్ చేద్దాం. సెట్ చేసుకున్న తర్వాత దీనికి ఒక ఫోటో తీసుకున్నాం. ఒక ఫోటో తీసుకొని కంట్రోల్ ఏ, కంట్రోల్ సి, కంట్రోల్ డబ్ల్యూ, కంట్రోల్ వి, కంట్రోల్ 3 ఫోటోని కొద్దిగా హైలైట్ చేద్దాం. ఈ ఫోటోకి పైన మనం ఇక్కడ ఈ 8 కార్నర్స్ తీసుకున్నాం కదా, ఈ డిజైన్ ఈ పాలిగాన్ టూల్లో తీసుకున్నటువంటి షేప్లో దానికి స్ట్రోక్ని అప్లై చేద్దాం. స్ట్రోక్ అప్లై చేసి ఒక ఎల్లో కలర్ ఇచ్చాను. ఎల్లో కలర్ ఇచ్చి ఇన్సైడ్ చేసి ఓకే ఈ విధంగా సెట్ చేసుకున్నాం. దీని నుంచి ఆల్ట్తో ఇంకొక డూప్లికేట్ లేయర్ చేసుకొని కంట్రోల్ టీ చేద్దాం. దీన్ని కొంచెం ఈ సైడ్లో పెడదాం. ఓకే, దీని నుంచి ఇంకొక కార్నర్ తీసుకున్నాం. కంట్రోల్ టీ చేసి ఇంకొకటి సెట్ చేద్దాం. కంట్రోల్ టీతో కొద్దిగా చిన్నగా చేద్దాం. ఓకే, అగైన్ దీన్ని ఇంకొక డూప్లికేట్ చేద్దాం. దీన్ని ఇంకా ఇలా జరుపుకొని కంట్రోల్ టీతో చూడండి. ఒక ఫోటోని తీసుకొని దాన్ని దీంట్లో సెట్ చేద్దాము. ఆ కంఠంలో ఉన్నటువంటి ఆ హారాన్ని ఫస్ట్ హైలైట్ చేద్దాం. ఓకే, కంఠంలో ఉన్నటువంటి హారాన్ని ఫస్ట్ హైలైట్ చేద్దాం. దీనికి స్ట్రోక్ ఇద్దాం. దీనిపై డబుల్ క్లిక్ ఇచ్చి స్ట్రోక్ ఇచ్చి ఇన్సైడ్ చేద్దాం. అవుట్ సైడ్ వైట్ కలర్ ఇద్దాము.
ఓకే, వైట్ కలర్ అలాగే నెక్స్ట్ ఈ లేయర్ తీసుకొని ఇందులోకి క్లిక్ చేసి డబుల్ క్లిక్ చేసి Ctrl+Shift సేమ్ ఫోటోని మనం అదే దాన్ని పేస్ట్ ఇంటూ చేస్తాం. పేస్ట్ ఇంటూ చేసి ఫుల్ ఫోటోని ఒకదాని దాంట్లో అటాచ్ చేస్తాం. ఓకే, దీనికి కూడా సేమ్ స్ట్రోక్ అప్లై చేద్దాం. డబుల్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా స్ట్రోక్లోకి వెళ్తాం. ఓకే చేద్దాం. ఓకే చేస్తాం. అదే ఈ లేయర్ సేమ్ పేస్ట్ చేస్తాం. సామజవర గమన ఇట్లా మంచి మంచి పాటలు ఇట్లా మేకప్ చేసి రాసింటారు. మనం వాటిని చక్కగా హైలైట్ చేద్దాం. ఓకే, మీరు కూడా మీ ఆల్బమ్లో చక్కగా ఇలా హైలైట్ చేయండి. చాలా బ్యూటిఫుల్గా హైలైట్ చేసుకోవచ్చు. ఓకే, అగైన్ ఇక్కడ ఫస్ట్ వర్క్. ఓకే, ఇప్పుడు మనం ఈ ఫోటోని తీసుకొని ఈ ఫోటోని హైడ్ ఆల్ చేద్దాం. లేయర్ మాస్క్, హైడ్ ఆల్, బ్రష్ తీసుకొని ఇక సైజ్ పెంచుకొని ఇక ఒక డిఫరెంట్ బ్రష్ తీసుకున్నాం. సైజ్ పెంచుదాం. కొద్దిగా అమ్మాయిని హైలైట్ చేద్దాం. అంతే. ఈ ఆప్షన్స్ అన్ని ఐడియా ఇస్తాను, అది మీ టాలెంట్కి మీ ఐడియా బట్టి చేసుకోండి. ఓకే, ఇప్పుడు పైన లేయర్ని కింద లేయర్ని దాని యొక్క కలర్ కొద్దిగా చేంజ్ చేస్తాను. ఓకే, అలాగే ఇప్పుడు దీన్ని మనం Ctrl+Shift+Eతో అన్ని మెర్జ్ చేసి ఫిల్టర్లోకి వెళ్ళి రెండర్లో ఈ లైటింగ్ ఎఫెక్ట్ కూడా అప్లై చేయొచ్చు. చూడండి, లైటింగ్ ఎఫెక్ట్ కొద్దిగా అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా అప్లై చేయొచ్చు. అలాగే ఫిల్టర్, రెండర్, లైటింగ్ ఎఫెక్ట్ కొద్ది పైకి కూడా తీసుకెళ్ళి ఇలా అప్లై చేసుకోవచ్చు. డిఫరెంట్ ఐడియాస్ ఉంటాయి. ఫిల్టర్, రెండర్, లైటింగ్ ఎఫెక్ట్లో దిగువడలు చేసుకుంటే ఓకే, ఈ విధంగా కూడా హైలైట్ చేయొచ్చు. రైటింగ్తో డిఫరెంట్గా మీరు హైలైట్ చేయొచ్చు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.